ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. వాస్తు శాస్త్రం గురించి చర్చ జరిగేటప్పుడు పురాతన వాస్తును నమ్మాలా లేక ఆధునిక వాస్తును నమ్మాలా అనే ప్రశ్న చాలామందిలో జనిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఒక్కొక్క వాస్తు పండితుడు ఒక్కొక్క రకంగా వాస్తు విశ్లేషణలు చేయడం. పురాతన వాస్తు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వేదకాలంలోనూ ఆ తర్వాత కాలంలోనూ ఋషులచే చెప్పబడినది అని చెప్పవచ్చు. దీనికి ఆద్యుడిగా విశ్వకర్మను చెబుతూ ఉంటారు. ఆధునిక వాస్తు అంటే 3 లేదా 4 దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన శాస్త్రంగా చెప్పవచ్చు. భారతదేశంలో ఆధునిక వాస్తు పండితులు చాలామంది ఉన్నప్పటికీ తెలుగు ప్రజలకు సంబంధించి ఆధునిక వాస్తుశాస్త్రానికి ఆద్యులుగా కీర్తిశేషులు ముద్రగడ రామారావు గారు మరియు గౌరు తిరుపతి రెడ్డి గారులను చెప్పవచ్చు. తెలుగు ప్రజలకు వాస్తుశాస్త్రంపై అవగాహన కల్పించింది మాత్రం ఖచ్చితంగా వీరే అని చెప్పవచ్చు. ఆధునిక వాస్తు పండితులు కూడా పురాతన వాస్తు గ్రంథాలను ప్రామాణికంగా తీసుకొని వాటిని అధ్యయనం చేసి వివిధ గృహాలను పరిశీలిస్తూ ఆధునిక వాస్తు శాస్త్రాన్ని రూపొందించడం జరిగింది. పురాతన వాస్తు గ్రంథాలలో ఉన్న చాలా అంశాలు జ్యోతిష్య శాస్త్రంతో లింకు చేయబడి ఉన్నాయి. పేరును బట్టి, నక్షత్రాన్ని బట్టి ఆయం కట్టడం, స్థలాల యొక్క దిశను, ద్వారాలను నిర్ణయించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఆధునిక వాస్తు పండితులు వాస్తుశాస్త్రంతో జ్యోతిష్య శాస్త్రంకు ఉన్న లింకును తొలగించడం జరిగింది. ఇక మిగిలిన అంశాలలో 80 నుండి 90% వరకు అన్ని అంశాలు సిమిలర్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి కూలంకషంగా చర్చిద్దాం. 1. ద్వారాలు. ద్వారాల విషయానికి వచ్చినప్పుడు గృహానికి ఉచ్చస్థానాలలో మాత్రమే ద్వారాలు ఏర్పాటు చేయాలని ఆధునిక వాస్తు పండితుల అభిప్రాయం. కాంపౌండ్కు ఏర్పాటు చేసే గేట్లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. గృహం యొక్క ప్రతి ప్రధాన దిక్కును 2 సమభాగాలుగా చేయడం జరుగుతుంది. ఒక భాగం ఉచ్చ భాగంగాను, రెండవ భాగం నీచ భాగంగాను గుర్తించడం జరిగింది. చిత్రంలో చూపించిన గృహం యొక్క తూర్పు భాగాన్ని 2 భాగాలుగా చేసినప్పుడు 45 డిగ్రీల నుండి 90 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉచ్చ భాగంగాను, 90 డిగ్రీల నుండి 135 డిగ్రీల వరకు ఉండే భాగాన్ని నీచ భాగంగాను గుర్తించడం జరుగుతుంది. అలాగే దక్షిణం దిక్కులో 135 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు ఉచ్చ భాగంగాను, 180 డిగ్రీల నుండి 225 డిగ్రీల వరకు నీచ భాగంగాను, పడమర దిక్కులో 270 డిగ్రీల నుండి 315 డిగ్రీల వరకు ఉచ్చ భాగంగాను, 225 డిగ్రీల నుండి 270 డిగ్రీల మధ్య ఉండే భాగం నీచ భాగంగాను, అదే ఉత్తరం దిక్కులో అయితే 0 డిగ్రీ లేదా 360 డిగ్రీల నుండి 45 డిగ్రీల మధ్య ఉండే భాగం ఉచ్చ భాగంగాను, 315 డిగ్రీల నుండి 0 డిగ్రీ లేదా 360 డిగ్రీస్ మధ్యలో ఉండేటటువంటి భాగాన్ని నీచ భాగంగాను గుర్తించడం జరిగింది. ఇప్పుడు పురాతన వాస్తు ప్రకారంగా ఎక్కడ ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చని తెలియజేయబడిందో చూద్దాం. తూర్పు దిక్కులో 67.5 డిగ్రీల నుండి 90 డిగ్రీల మధ్యలో, దక్షిణం దిక్కులో అయితే 157.5 డిగ్రీల నుండి 180 డిగ్రీల మధ్యలోను, పడమర దిక్కులో అయితే 247.5 డిగ్రీల నుండి 270 డిగ్రీల మధ్యలో మరియు 270 డిగ్రీల నుండి 281 డిగ్రీల మధ్యలో కూడా
ఒక ద్వారం ఉంది. ఇది కూడా మంచి ఫలితాలే ఇస్తుంది. అదే ఉత్తరం దిక్కులో అయితే 337.5 డిగ్రీల నుండి 11.25 డిగ్రీల మధ్యలోను మరియు 33.75 డిగ్రీల నుండి 45 డిగ్రీల మధ్యలో ద్వారాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ద్వారాల విషయంలో ఆధునిక వాస్తు పండితులకు, పురాతన వాస్తు పండితులకు భేదాభిప్రాయాలు ఎక్కడ ఉన్నాయో పరిశీలిద్దాం. పురాతన వాస్తు పండితులు చెబుతున్న ద్వారాలు తూర్పు మరియు దక్షిణం దిక్కుల్లో ఉచ్చ స్థానాలలోనే రావడం జరిగింది. ఉత్తరం దిక్కులో కొంత ఉచ్చంలోనూ కొంత నీచంలో కూడా రావడం జరిగింది. ఒక్క పడమర దిక్కులో మాత్రమే ఎక్కువ భాగం నీచ స్థానంలో రావడం జరిగింది. గమనిక: ఇక్కడ వీక్షకులకు అర్థం కావడం కొరకు దిక్కులకు సరిపెట్టబడి ఉన్న స్క్వేర్ ప్లాట్ తీసుకోవడం జరిగింది. ప్లాట్ యొక్క పొడవు వెడల్పులను బట్టి, ఆ స్థలం టిల్ట్ అయినటువంటి డిగ్రీలను బట్టి ప్లేస్మెంట్స్ అన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. 2. టాయిలెట్ విషయానికి వస్తే ఆధునిక వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం నైరుతి భాగం వదిలి పడమర మరియు దక్షిణం దిక్కుల్లో ఎక్కడ అయినా టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే పురాతన వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం దక్షిణం దిక్కులో అయితే 191.25 డిగ్రీల నుండి 213.75 డిగ్రీల మధ్యలోను, అదే పడమర దిక్కులో అయితే 281.25 డిగ్రీల నుండి 303.75 డిగ్రీల మధ్యలో మాత్రమే టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. టాయిలెట్ విషయంలో ఆధునిక పురాతన వాస్తు పండితుల మధ్య భేదాభిప్రాయాలు లేవనే చెప్పవచ్చు. 3. సెప్టిక్ ట్యాంక్. ఆధునిక వాస్తు పండితులు సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటుకు సంబంధించి ఉపయోగించే పద్ధతి 9 భాగాల పద్ధతి. వీరి ప్రకారంగా ఉత్తరం మరియు తూర్పు దిక్కులు మాత్రమే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి అనుకూలం. తూర్పు దిక్కులో సెప్టిక్ ట్యాంక్ నిర్మించాలనుకున్నప్పుడు తూర్పు భాగాన్ని 9 సమభాగాలుగా చేసి ఆగ్నేయం దిక్కు నుండి 2 భాగాలు వదిలి 3 మరియు 4 భాగాలలో మాత్రమే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయవలసి ఉంటుంది. కొందరు 5వ భాగంలో కూడా సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఉత్తరం దిక్కులో సెప్టిక్ ట్యాంక్ నిర్మించాలనుకున్నప్పుడు ఉత్తర భాగాన్ని 9 సమభాగాలుగా చేసి వాయువ్యం వైపు నుండి 2 భాగాలు వదిలి 3 మరియు 4 భాగాలలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తారు. కొందరు 5వ భాగంలో కూడా సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. గమనిక: స్థలం స్క్వేర్లో ఉండి దిక్కులకు సరిపెట్టబడి ఉన్నప్పుడు మాత్రమే ఈ 9 భాగాల పద్ధతి పనికి వస్తుంది. పురాతన వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటుకు 3 స్థానాలు అనుకూలంగా ఉన్నాయి. అవి: 1. 101.25 డిగ్రీల నుండి 123.75 డిగ్రీల మధ్యలోను, 2. 191.25 డిగ్రీల నుండి 213.75 డిగ్రీల మధ్యలోను, 3. 281.25 డిగ్రీల నుండి 303.75 డిగ్రీల మధ్యలోనూ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన వాటిలో 1వది తూర్పు దిక్కులో వస్తుంది. ఇది ఆధునిక వాస్తు పండితులు తూర్పు దిక్కులో ఏర్పాటు చేసే సెప్టిక్ ట్యాంక్ సరిగ్గా సరిపోతుంది. 2వది దక్షిణం దిక్కులోను, 3వది పడమర దిక్కులోనూ వస్తాయి. వీటిని మాత్రం ఆధునిక వాస్తు పండితులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఇక పురాతన వాస్తును అనుసరించేవారు మాత్రం వీటిని ఏర్పాటు చేసుకునే సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.
ఒక పర్ఫెక్ట్ వాస్తు పండితుడి సూచనల మేరకే వీటిని ఏర్పాటు చేసుకుంటే మంచిది. 4. స్టెయిర్ కేస్. ఆధునిక వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం స్టెయిర్ కేస్ను ఆగ్నేయం, వాయువ్యం మరియు నైరుతి దిక్కులలో ఏర్పాటు చేసుకోవచ్చు. కొందరు ఆధునిక వాస్తు పండితులు మాత్రం నైరుతి దిక్కులో స్టెయిర్ కేస్ ఉండకూడదు అని వాదిస్తూ ఉన్నారు. స్టెయిర్ కేస్ విషయంలో ఆధునిక మరియు పురాతన వాస్తు పండితుల మధ్య భేదాభిప్రాయాలు పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు. 5. ఖాళీ స్థలం. ఆధునిక వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం మన ఇంటికి పడమర కంటే తూర్పులోనూ, దక్షిణం కంటే ఉత్తరం దిక్కులోనూ అధికంగా ఖాళీ స్థలం ఉండాలి. కొన్ని పురాతన వాస్తు గ్రంథాలలో ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ కొన్ని పురాతన వాస్తు గ్రంథాలలో మాత్రం రోడ్డు ఎటువైపు ఉంటే అటువైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలని చెప్పడం జరిగింది. 6. కిచెన్ను ఆగ్నేయంలో ఏర్పాటు చేయాలని, అక్కడ వీలు కాని పక్షంలో పశ్చిమ వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చని ఆధునిక మరియు పురాతన వాస్తు పండితుల అభిప్రాయం. మొత్తంగా వీటన్నింటినీ పరిశీలించినప్పుడు 80% వరకు పురాతన మరియు ఆధునిక వాస్తు శాస్త్రాల మధ్య సారూప్యత ఉందని చెప్పుకోవచ్చు. 20% అంశాలలో మాత్రమే భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పవచ్చు. వ్యక్తుల నమ్మకాల ఆధారంగా, ఆయం, వర్గులు వంటి వాటి ఆధారంగా గృహ నిర్మాణం చేపట్టినప్పటికీ ఆధునిక వాస్తు పండితులకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ వీక్షకులకు ఒక సందేహం రావచ్చు. అదేమిటంటే, మీరు చెబుతున్న డిగ్రీల గురించి ఏ పుస్తకంలో కూడా లేదే అని. ప్రస్తుతానికి అయితే తెలుగులో మాత్రం వీటికి సంబంధించిన పుస్తకాలు అయితే లేవనే చెప్పుకోవాలి. కొందరు వాస్తు పండితులు పురాతన వాస్తు గ్రంథాలను విశ్లేషించి అందరికీ సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో డిగ్రీలకు సంబంధించిన విశ్లేషణలను చేయడం జరిగింది. ప్రస్తుతానికి హిందీ మరియు ఇంగ్లీష్లలో మాత్రమే ఈ బుక్స్ లభ్యమవుతున్నాయి. స్థలం ఎక్కువగా టిల్ట్ అయి ఉన్నప్పుడు ద్వారాలు, టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్, స్టెయిర్ కేస్ వంటివి ఎక్కడ ఎలా ఏర్పాటు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. అవసరమైన వారు చూడగలరు. మా వృత్తిపరంగా మేము బిజీగా ఉన్నాము. మేము ఈ వీడియోస్ చూసి అవగాహన చేసుకుని వాస్తు మార్పులు చేసుకునేంత సమయం కానీ, వాస్తు ప్రకారంగా కొత్త ఇంటి ప్లాన్ తయారు చేసుకునే సమయం కానీ మాకు లేదు అనే వారి కొరకు అతి తక్కువ అమౌంట్తో క్యాడ్ డ్రాయింగ్ గీయించి ఇవ్వబడును. bareddy1979@gmail.comకు మీ వివరాలు పంపితే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది.